పూరి జగన్నాథుడి గుడిలో ఉన్న 4 ద్వారాల్లో సింహద్వారం దగ్గర ఈ రథాలు ఆగుంటాయి అనమాట. ఇక్కడ 3 రథాలు ఉంటాయి. ఒకటి నందిఘోష, లార్డ్ జగన్నాథుడి యొక్క రథం. రెండోది తాళధ్వజం, బలరాముడి యొక్క రథం. మూడోది దర్పదాలన్, సుభద్రాదేవి యొక్క రథం అనమాట. ఈ 3 రథాలు ఆలయం నుంచి బయలుదేరి జై జగన్నాథ్ హరిబోలో అంటూ నినాదాలు చేసుకుంటూ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథుడి పెంచిన తల్లి లేదా మ్యాటర్నల్ ఆంటీ అనమాట వీళ్ళకి గుండిచాదేవి మందిరం వరకు వెళ్తాయి అనమాట ఈ రథాలు. ఇది ప్రాసెస్. గుండిచాదేవి మందిరం దగ్గర 8 రోజుల పాటు దేవతలు అక్కడే ఉండి 8 రోజుల తర్వాత తిరిగి వస్తారనమాట. ఆ ఆచారాన్నే నీలాద్రి విజయ అంటారు. రథయాత్రకు 15 రోజుల ముందు పూరి జగన్నాథుడి దర్శనాలు ఆపేస్తారు. రథయాత్ర తర్వాత మళ్ళా దర్శనాలు మొదలు పెడతారు. పూరి జగన్నాథుడి రథయాత్రకు భారత రాష్ట్రపతి వెళ్ళటం ఇదే తొలిసారి. ద్రౌపది ముర్ము గారు రథయాత్రకు అటెండ్ అయ్యి కొన్ని క్రతువులను పర్సనల్గా వీక్షించారు. ఈ రథయాత్ర మొత్తం నీలాద్రి విజయ అనే ఆచారంతో మొత్తం ముగిసిపోద్ది అనమాట.